అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వాళ్లందరినీ అదుపులోకి తీసుకున్నారు. 7 కోట్ల నుంచి 7.5 కోట్ల వరకు నిధుల గల్లంతైనట్లు ప్రాథమికంగా తేల్చారు. ఇప్పటికైనా రామమందిరంలో చోరీ జరిగిందని అధికారికంగా అంగీకరించినట్లయిందని, ఇది రామభక్తుల విజయంగా భావించాలని సమాజ్వాదీ పార్టీ అంటోంది. అయోధ్య రామమందిరం విరాళాల చోరీ ఆరోపణల కేసు విచారణ స్పీడ్ అందుకుంది. 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. వారిలో 6 ఆలయంలో నగదు లెక్కించే ఉద్యోగులే. వీరంతా నగదు దుర్వినియోగానికి పాల్పడినట్లు సీసీటీవీ ఫుటేజీల్లో గుర్తించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో అనుకల్ప్ మిశ్రా, లవకుశ్ మిశ్రా, అవినాష్ శుక్లా, రామ్శంకర్ మిశ్రా, రామ్శంకర్ యాదవ్, మనీష్ యాదవ్, సుభాష్ చంద్ర శ్రీవాస్తవ, కరుణేష్ పాండే ఉన్నారు. వీరిలో రామ్శంకర్ యాదవ్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి, చంపత్ రాయ్ డ్రైవర్. మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆలయ విరాళాల్లో 7 కోట్ల నుంచి 7.5 కోట్ల రూపాయల వరకు నిధులు గల్లంతైనట్లు ప్రాథమికంగా తేల్చారు. ఈ ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఏర్పాటు చేసింది. 3 సభ్యుల టీం ఇప్పటికే ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. డొనేషన్స్ మేనేజ్మెంట్, లెక్కలు, లావాదేవీలపై ఈ బృందం విచారిస్తోంది. విరాళాల నిర్వహణకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకుంది. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ కూడా ప్రస్తుతం నిఘా నీడలో ఉన్నారు. కొన్ని కీలకమైన సీసీటీవీ దృశ్యాలను కావాలనే డిలీట్ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భక్తులు సమర్పించిన బంగారం, వెండి, వజ్రాభరణాలను నకిలీ వాటితో మార్చేశారనే ఆరోపణలపై సిట్ లోతుగా విచారించింది. విరాళాలు గల్లంతైన ఆరోపణలపై ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేశారని రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా అన్నారు. రామజన్మభూమి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మాజీ బీజేపీ ఎంపీ వినయ్ కటియార్ కూడా దీన్ని అత్యంత తీవ్రమైన నేరంగా చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా రామమందిరంలో చోరీ జరిగిందని అధికారికంగా అంగీకరించినట్లయిందని, ఇది రామభక్తుల విజయంగా భావించాలని సమాజ్వాదీ పార్టీ అంటోంది. సిట్ తీరుని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తప్పుపట్టారు. అసలు ఆ టీంకి దర్యాప్తు చేసే అధికారాలే లేవన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు ఏర్పాటు చేశారని, అసలు నేరస్తులను కాపాడేందుకే సిట్ వేశారని కేజ్రీవాల్ ఆరోపించారు. మరోవైపు ఈ వ్యవహారంపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని కోరుతూ సుప్రీంలో కొత్త పిటిషన్ దాఖలైంది. నిధుల మాయం, ఆర్థిక అవకతవకలు, పరిపాలనా లోపాలపై సమగ్ర విచారణ జరపాలని పిటిషన్లో కోరారు.